హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. ఇవాళ వెదర్ అప్డేట్ ఒకసారి చూద్దాం. గత 3 రోజులుగా అయితే తెలంగాణ, ఏపీ ప్రాంతాల్లో అయితే 2 రాష్ట్రాల్లో కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ఒక మోస్తరు నుంచి వర్షాలు కురుస్తున్నాయి. అయితే 3 రోజులుగా చూస్తే వాతావరణం అయితే చల్లగా కనిపిస్తుంది. ఎందుకంటే మనకు మే ఎండింగ్లోనే ఋతుపవనాలు ఎంట్రీ అయినప్పటికీ ఆ టైంలో కాస్త వర్షాలు పడ్డాయి. ఆ తర్వాత అయితే వర్షాలు సరిగా పడలేదు. జూన్ అంతా కూడా అక్కడక్కడ అంటే కొన్ని రోజులు వర్షాలు పడడం, కొన్ని రోజులు చాలా విపరీతంగా ఉక్కపోతా, కొన్ని రోజుల పాటు ఎండలు ఇట్లా కురుస్తూ ఎండలు బాగా మండిపోతూ వచ్చి దీంతో జనం కూడా వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఇప్పుడు వాతావరణం పూర్తిగా మారిపోయింది. గత 3 రోజులుగా చూస్తే వాతావరణం అనేది చాలా చల్లగా మారింది. అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణలో కూడా పలు చోట్ల వర్షాలు అయితే బాగా కురుస్తున్నాయి. అయితే తెలంగాణ వెదర్ అప్డేట్ విషయానికి వస్తే తెలంగాణలో ఇవాళ రేపు కూడా 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే అలర్ట్ జారీ చేశారు. పలు జిల్లాలకి రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఎందుకంటే అన్ని జిల్లాల్లో ఇవాళ ఒక గంటకు ఈదురుగాలు కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయన్నారు. దీంతో అన్ని జిల్లాల్లో కూడా కొంచెం రెడ్ అలర్ట్ అనేది జారీ చేశారు అధికారులు. అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసీ అయితే హైదరాబాద్, అటు మున్సిపల్ అధికారులు, ఈ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వీళ్ళంతా కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పారు. ఎందుకంటే కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల టైంలోని కొన్ని చోట్ల మనకి చూస్తే వాగులు, వంకలు పొంగి వరదలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇవాళ వెదర్ విషయానికి వస్తే ఇవాళ హైదరాబాద్తో పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పేసి అధికారులు చెప్పారు. అయితే ఏ జిల్లాలోని ఎట్లాంటి వాతావరణం ఉంటుందండి, ఏ జిల్లాలో వర్షాలు ఎక్కువ కురుస్తాయని విషయానికి వస్తే ఇక ములుగు, భద్రాద్రి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, అదేవిధంగా భూపాల్ జిల్లాలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. వాతావరణ శాఖ అధికారులు దీనికి సంబంధించిన అలర్ట్ అయితే జారీ చేశారు. అయితే ఇటువైపు అదిగా ఇంకా మహబూబాబాద్, ఖమ్మం, జనగాం, భద్రాద్రి, సిద్దిపేట, యాదాద్రి, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, హన్మకొండ, వరంగల్, సిరిసిల్ల, నిజామాబాద్, నారాయణపేట, అదేవిధంగా మేడ్చల్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో అయితే మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పేశారు. అయితే ఈ జిల్లాలోనే ప్రజలు కూడా అంటే ఏదైనా అవసరమైతే పని ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దని కూడా అధికారులు చెప్పారు. ఎందుకంటే వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది కాబట్టి బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక హైదరాబాద్ అయితే పలు చోట్ల వర్షం అంటే ముసురుగా వర్షం పడి కొన్ని చోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ 2 రోజుల పాటు అయితే ఈ వెదర్ అప్డేట్ మనం చూడొచ్చు. ఎందుకంటే అక్కడ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ రానున్న 2 రోజులు అయితే ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు ఏపీలో కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. పలు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అదేవిధంగా కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఏపీలో కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా చెప్పారు. అది ఇప్పటి వరకు అయితే వాతావరణానికి సంబంధించిన అప్డేట్. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.